చూడండి ఫ్రెండ్స్, ఈ బిల్డింగ్ సెంటరింగ్ ఎంత దారుణంగా చేశారో. నేను వేరే ఊరికి పనికి వెళ్తుంటే నాకు ఈ దారుణం కనిపించింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది సాయి దుర్గా బిల్డింగ్ వర్క్స్. నేను వేరే ఊరికి పనికి పోతుంటే నాకు దారిలో ఈ బిల్డింగ్ కనిపించింది. అదేమిటబ్బా భీమ్ అలా మెలి తిరిగిందని చూస్తే అదొకటే కాదు ఫ్రెండ్స్, అక్కడ ఆ బిల్డింగ్కి ప్రతిదీ కూడా అలాగే ఉంది. మరో పక్కకి వెళ్ళి చూడగా అటు సైడ్ కూడా ఇలాగే భీములు తిరగబడ్డాయి. సెంటరింగ్ మరి ఎంత దారుణంగా చేస్తారా అనుకున్నాను. మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రతి ఇంటి ఓనర్ కూడా బిల్డింగ్ కాంట్రాక్ట్కి ఇచ్చేటప్పుడు ఆ యొక్క కాంట్రాక్టర్ కరెక్ట్గా చేస్తాడా లేదా, గతంలో చేసిన బిల్డింగ్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. లేదంటే ఇలాగే ఉంటుంది. ప్రతి ఇంటి ఓనర్ కూడా ముఖ్యంగా ఆలోచించే విషయం ఏంటంటే, ఈ కాంట్రాక్ట్ 10,000 తక్కువ చేస్తున్నాడు, ఈ కాంట్రాక్టర్ 5,000 తక్కువ చేస్తున్నారు అనే పద్ధతి గురించి ఆలోచిస్తున్నారు తప్ప ఎవరు వర్క్ కరెక్ట్గా ఉంటుంది, ఎవరు వర్క్ బాగా చేస్తున్నారు అనే దాని గురించి ఆలోచించట్లేదు. ప్రతి ఒక్క రూపాయి కూడా మన ఇల్లు కట్టేటప్పుడు చాలా ముఖ్యమైనది. అదేవిధంగా ఒకప్పుడు పెళ్లి చేసేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్లి చేయాలని పెద్దలు అనేవారు. మరి కాంట్రాక్ట్కి ఇచ్చేటప్పుడు ఆ మేస్త్రి బాగా చేస్తాడా లేదా, ఆ మేస్త్రి గతంలో చేసిన ఇల్లులు బాగా చేశాడా లేదా ఎందుకు ఆలోచించారో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి పైకెక్కి కూడా చూశాను. ఆ మెట్ ల్యాండింగ్ ఎలా ఉందంటే, తిరుపతి మెట్లన్నా సరే మనం సులువుగా ఎక్కొచ్చు, కానీ ఈ మెట్ ల్యాండింగ్ ఎక్కడానికి నేను చాలా కష్టపడ్డాను. మరి కాంక్రీట్ ఎంత దారుణంగా వేస్తారా ఒక్కసారి చూడండి. ఎండింగ్ బీమ్ కాంక్రీట్ ఎంత దరిద్రంగా ఉందో. మరి ఇంత దారుణం అయితే ఓనర్లు ఏమైపోవాలి? ప్రతి రూపాయి కూడబెట్టి చెమటోచ్చి సంపాదించి తన కళను నెరవేర్చుకోవాలని ఎంతో ఆశపడుతున్న ప్రతి ఇంటి ఓనర్ కూడా ఏమైపోవాలో నాకు ఈ ఇంటిని చూసి అర్థం కావట్లేదు. ఒక్కసారి మీరే చూడండి ఆ మెట్ ల్యాండింగ్ ఎలా ఉందో. నేను ఎక్కేటప్పుడు ఎంత బాధపడ్డానో దిగేటప్పుడు కూడా అంతే బాధపడ్డాను. అదే కాకుండా ఆ ఎండింగ్ బీమ్ వచ్చేసి మధ్యలో దిగిపోవడం, కాంక్రీట్ సరిగ్గా వేయకపోవడం చాలా దారుణంగా అంటే చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ కూడా నేను ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే, ముఖ్యంగా గమనించవలసింది, ఇల్లు కాంట్రాక్ట్కి ఇచ్చేటప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే, కాంట్రాక్ట్కి ఇచ్చే వ్యక్తి సరిగ్గా చేస్తాడా లేదా, సరిగ్గా గతంలో చేసిన ఇల్లులు సరిగ్గా చేశాడా లేదా, ప్రతిదీ గమనించి ఇవ్వండి. నేను ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే, మీరు ఈ ఇంటిని చూసి అర్థం చేసుకుంటారని, తెలుసుకుంటారని, మీరు ఇల్లు కట్టించేటప్పుడు జాగ్రత్తగా ఉంటారని, ప్రతి విషయాన్ని గమనిస్తారని ఈ వీడియో పెడుతున్నాను. అంతేకాని వేరే ఉద్దేశంతో నేను ఈ వీడియో మీకు చూపించట్లేదు. ఒకసారి వీడియోలో మీరే చూడండి. కిందకి దిగే వ్యక్తి ఎంత కష్టంగా దిగుతున్నాడు. మరి ఇంకా మెట్లు దిగేటప్పుడు ఇంకా ఎలా ఉంటుందో మనమే అర్థం చేసుకోవాలి. ఇది ఒకటే కాదు ఫ్రెండ్స్, ఈ ఇంటికి ప్రతిదీ మైనస్ పాయింటే. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించండి. మెట్ ల్యాండింగ్ వేసేటప్పుడు ఆ స్తంభాన్ని మెట్ ల్యాండింగ్లో కలపకుండా ఆ స్తంభాన్ని అలా పైకి లేపారు. మరి ఇది ఎక్కడి దారుణమో నాకు అర్థం కావట్లేదు. నేనే ఇంత అలా ఫీల్ అవుతున్నానంటే, మరి ఆ ఇంటి యొక్క ఓనర్ ఇంకెంత బాధపడతాడో ఒకసారి మీరే అర్థం చేసుకోండి. ఒకసారి చూడండి, ఈ స్తంభాన్ని ఇలా పైకి వేశారు. అసలు ఆ స్తంభం ఎందుకుందో నాకు అర్థం కావట్లేదు. కింద మెట్ ల్యాండింగ్ వేసేటప్పుడు ఆ బీమ్కి ఆ స్తంభానికి జాయింట్ లేకుండా ఆ స్తంభాన్ని ఇలా పైకి లేపేశారు. ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి. ఇల్లు కట్టేటప్పుడు ఉన్న లోపాలు మరియు ఇల్లు సరైన విధానంలో కట్టే విధానం మన ఛానల్లో ప్రతి వీడియో నేను పోస్ట్ చేస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.